రాత్రిపూట ఎక్కువగా యూరిన్ వెళ్ళటం అన్నది కిడ్నీ సమస్య లేదా ప్రోస్టేట్ సమస్య? ఇది కొంచెం ట్రికీ క్వశ్చన్. రెండిటి వల్ల జరగవచ్చు. మనకి ప్రోస్టేట్ ఎన్లార్జ్మెంట్లో రాత్రిపూట ఎక్కువగా యూరిన్కి వెళ్ళవలసిన ఇబ్బంది వస్తుంది. అలాగే కొన్ని రకమైన కిడ్నీ ప్రాబ్లమ్స్లో కిడ్నీ కాన్సన్ట్రేషన్ చేసే కెపాసిటీ తగ్గిపోతుంది. వాటిల్లో కూడా ఎక్కువగా యూరిన్కి వెళ్ళవలసిన అవసరం వస్తుంది. ఇంకా షుగర్ వల్ల, తరచుగా యూరినరీ ఇన్ఫెక్షన్స్ వల్ల, హార్ట్ ఫెయిల్యూర్ లాంటి కండిషన్స్లో ఈ బీపీకి సంబంధించిన డైయూరిటిక్స్ అనే మెడికేషన్స్ వాడుతుంటాం. వాటి వల్ల ఎక్కువగా మూత్రంకు వెళ్ళవలసిన అవసరం ఉంటుంది. ఎక్కువగా బ్లాడర్ ఇరిటెంట్స్ తీసుకుంటాం. ఎక్కువగా వాటర్ తీసుకోవటం, ఈవినింగ్ టైము కాఫీ, ఆల్కహాల్, టీ ఇలాంటి బ్లాడర్ ఇరిటెంట్స్ తీసుకోవటం వల్ల కూడా ఎక్కువగా యూరిన్కి వెళ్ళవలసిన అవసరం వస్తుంది. సో మనం డాక్టర్ గారిని ఎప్పుడు సంప్రదించాలి? ఒకసారి 2 సార్లు పర్లేదండి నైట్ యూరిన్కి వెళ్ళటం. మీకు 2 to 3 times కన్నా ఎక్కువగా యూరిన్కి వెళ్ళవలసిన అవసరం రావటము, యూరిన్లో బ్లడ్ పట్టము, యూరిన్ లీక్ అవటము, యూరిన్కి వెళ్ళాలనిపిస్తుంది కానీ యూరిన్ ఫ్రీగా రాకపోవటము, ఇలాంటి సమస్యలు వచ్చినప్పుడు వెంటనే మీ యూరాలజీ డాక్టర్ గారిని కలవవలసిన అవసరం ఉంటుంది. సో రఫ్గా చెప్పాలంటే 50 years పైన ఉంటే మోస్ట్ కామన్ కాజ్ ప్రోస్టేట్. ఈ లోపు ఉంటే ఈ ఇన్ఫెక్షన్స్, షుగరు, బీపీ ట్యాబ్లెట్స్ అన్నవి మోస్ట్ కామన్ కాజ్గా తీసుకోవచ్చు. థ్యాంక్ యూ.